ఈసారి ఒలింపిక్స్ పోటీల్లో బ్రేక్ డాన్స్ కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? అదేంటి బ్రేక్ డాన్స్ అనేది ఒక డాన్స్ ఫామ్ కదా, ఒలింపిక్స్ లో పోటీలు జరిగేది స్పోర్ట్స్ కి కదా అన్న డౌట్ మీకు వస్తే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. బ్రేక్ డాన్సే కాకుండా ఇంతకు ముందు ఒలింపిక్స్ లో కొన్ని బిజార్ అండ్ డేంజరస్ గేమ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ తొలగించడం జరిగింది. అయితే ఒలింపిక్స్ లో యాడ్ చేసిన ఆ గేమ్స్ ఏంటి, అసలు ఎందుకు యాడ్ చేశారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రేక్ డాన్స్ ని ఒలింపిక్స్ లో ఎందుకు యాడ్ చేశారో తెలుసుకుందాం. సారీ, బ్రేక్ డాన్స్ కాదు, బ్రేకింగ్. ఒలింపిక్ సంఘం ప్రకారం బ్రేక్ డాన్స్ ని బ్రేక్ డాన్స్ అనకూడదంట, బ్రేకింగ్ అనాలంట. అది కూడా ఒక స్పోర్టే అంట. బ్రేకింగ్ ప్రపంచానికి పరిచయం అయి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒలింపిక్స్ లో ఒక స్పోర్ట్ గా ఎంటర్ అయింది. బ్రేకింగ్ వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రేకింగ్ అనేది న్యూయార్క్ లోని బేస్మెంట్స్ లో, పార్క్స్ లో మొదలైంది. మన పండగలలో, పార్టీల్లో మనం ఎలా అయితే తీన్మారేస్తామో వాళ్ళ పార్టీల్లో కూడా సింపుల్ మూవ్స్ తో డాన్స్ బ్యాటిల్ లా మొదలైంది. ఇది అప్పట్లో నల్ల జాతీయులకి, లాటిన్ అమెరికా, మెక్సికోలోని యూత్ కి వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక ఆర్ట్ ఫామ్ లా ఉండేది. ఆ తర్వాత ఇది ప్రాపర్ అథ్లెటిక్ మూవ్స్ తో పర్ఫామ్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ తో, ఒరిజినాలిటీ అండ్ టెక్నిక్ తో ఒక ప్రాపర్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ గా రూపుదిద్దుకుంది. ఈ రోజు బ్రేక్ డాన్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది దీన్ని ఒక ఆర్ట్ ఫామ్ లా పర్ఫామ్ చేస్తారు. కానీ మరి దీన్ని ఒలింపిక్స్ కమిటీ ఒలింపిక్స్ లో ఒక స్పోర్ట్ గా ఎందుకు ఇంక్లూడ్ చేసిందంటే, ఇందాక మనం చెప్పుకున్న పాపులారిటీయే. బ్రేక్ డాన్స్ కి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా యూత్ లో మంచి పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఒలింపిక్ సంఘం బ్రేక్ డాన్స్ ని ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేసింది. యంగర్ ఆడియన్స్ ని ఒలింపిక్స్ కి అట్రాక్ట్ చేయడానికి బ్రేక్ డాన్స్ మాత్రమే కాదు, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్ లాంటి వాటిని కూడా ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేశారు. ఇలా బ్రేకింగ్ ని ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఒలింపిక్స్ ఈవెంట్ కే కాదు, బ్రేకింగ్ ని పర్ఫామ్ చేసే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ పెరగడం, వాళ్ళ మధ్య ఈవెంట్స్ పెరగడం, ఇలా వాళ్ళకు కూడా మేలు చేకూరింది. ఇప్పుడు ఒలింపిక్స్ లో అంతకు ముందు ఉన్న, తర్వాత డిలీట్ అయిన కొన్ని బిజార్ గేమ్స్ గురించి తెలుసుకుందాం. ప్రాణాలు కాపాడడం ఒలింపిక్ స్పోర్ట్ గా ఉండేదన్న విషయం మీకు తెలుసా? అంతేకాదు, మనం సరదాగా ఆడుకునే టగ్ ఆఫ్ వార్ కూడా 5 సంవత్సరాలు ఒలింపిక్స్ లో గేమ్ గా ఉండేది. కొద్ది రోజులు పెయింటింగ్ ని కూడా స్పోర్ట్ లా కన్సిడర్ చేశారు. పెయింటింగ్ ఏంటి, శిల్పాలను చెక్కడం కూడా ఒలింపిక్స్ లో ఒకప్పుడు స్పోర్టే. ఇవే వింతగా అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పేదాని గురించి మీరేమంటారు? పావురాలని షూట్ చేయడం, పిస్టల్ తో మనుషులు ఒకరిని ఒకరు షూట్ చేసుకోవడం, అఫ్ కోర్స్ రబ్బర్ బుల్లెట్స్ తోనే అనుకోండి. ఇలాంటి ఎన్నో పోటీలని యాడ్ చేసి తొలగించారు. డబ్బుల కోసం, పాపులారిటీ కోసం ఒలింపిక్స్ ఇంత వింతైన ప్రమాదకరమైన పోటీలను కండక్ట్ చేసినప్పుడు బ్రేకింగ్ ని, అదే బ్రేక్ డాన్స్ ని ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేయడం ఆశ్చర్యకరమా చెప్పండి? ఒలింపిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ అండ్ పాపులారిటీ. హోస్ట్ చేసే వాళ్ళకి పైసా ఉపయోగం లేదంటోయ్. సో ఇవి ఒలింపిక్స్ హిస్టరీలో ఆర్గనైజ్ చేసిన వింతైన అండ్ ప్రమాదకరమైన పోటీలు. ఒలింపిక్స్ కి సంబంధించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే మా కాంటెంట్ మీకు కొద్ది గొప్ప ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.